హాయ్ అండి. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఏదైనా సరే మనకి చేసేదాకా ఆ టేస్ట్ తెలియదు. ఎప్పుడు పాలకూర, తోటకూర, గోంగూర వీటితోనే కాదు, ఒక్కసారి ఈ ఎర్ర తోటకూర పప్పు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఆకుకూరలో ఎన్నో రకాలు ఉన్నాయి. దానిలో ఇది కూడా ఒకటి. ఎర్ర తోటకూర వచ్చేసి హిమోగ్లోబిన్ పెంచుతుంది. అలాగే గొంతు సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే అధిక రక్తపోటు నివారిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్కి చెక్ పెట్టే దివ్య ఔషధం. అందుకని పిల్లలకి చిన్న వయసులో నుంచి ఆకుకూరలు అనేవి అలవాటు చేయాలి. ఈ ఎర్ర తోటకూర ఆకులోనే కాదు, కాడలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. వేసుకునే వాళ్ళైతే ఈ కాడలు కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను చేసే ఈ కొద్దిగా పప్పులోకి అయితే ఈ ఆకులు మాత్రం సరిపోతాయి. ఇలాగే తోటకూర మొత్తం ఆకులు తీసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు కందిపప్పు తీసుకొని వేరొక గిన్నెలో పోసుకొని ఇవైతే కాస్త వేయించుకుందాం. ఎందుకంటే పప్పు టేస్ట్ కోసం ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్త రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 మిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న దానిలోకి అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే దానిలోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. కాసేపు అయితే మూత పెట్టేద్దాం. ఒక 15 నిమిషాల తర్వాత పప్పు అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని అయితే మిక్సీ అన్న పట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయితే రుబ్బేద్దాం. వాటర్ కూడా చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. పప్పులోకి అయితే 2 స్పూన్లు రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని ఎప్పుడైతే బాగా రుబ్బేసుకుందాం. పప్పు తాలింపులోకి అయితే ఇప్పుడు కాస్త ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా అయితే దంచుకుందాం. ఇలా అయితే సరిపోయింది. ఇప్పుడైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని దానిలోకి అయితే కాస్త తాలింపు గింజలు వేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం.
పెట్టిన పోపు అయితే పప్పులోకి అయితే యాడ్ చేసుకుందాం. అంతేనండి, వేడివేడిగా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.